కవిత చేసిన ఆరోపణలకు సంబంధించి పార్టీ వెంటనే చర్యలు తీసుకోవడం, సస్పెండ్ చేయడం, తర్వాత హరీష్ రావు వైపు మొత్తం పార్టీ నిలబడడం అయితే మనం చూసాం. సో ఓవరాల్గా కవిత చేసిన ఎపిసోడ్లో పార్టీ మొత్తం హరీష్ రావు వైపు ఎందుకు నిలబడింది, కవిత వైపు ఎందుకు నిలబడలేదంటే కవిత దాదాపు 3 నెలల నుంచి ఏదైతే మొదటిసారి విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత పార్టీ చుట్టూ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పేసి ఏదైతే మొదటిసారి ఆరోపణ చేసినప్పుడు నేను నా నాన్నకు రాసిన లేఖ లీక్ చేసింది ఎవరని చెప్పేసి మొదటి నుంచి స్టార్ట్ చేసిన ఈ గేమ్లో ఎండ్ ఆఫ్ ది గేమ్లో మళ్ళీ కవితే బాధితురాలుగా అయితే కనబడిన పరిస్థితి. ఎందుకంటే మొత్తం పార్టీ మొత్తం హరీష్ రావు వైపు నిలబడింది. కారణం ఏంటంటే మొదటి నుంచి కేసీఆర్ ఏ పని చెప్పినా ఖచ్చితంగా కేసీఆర్కు నమ్మిన బంటులా మొదటి నుంచి పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి హరీష్ రావు అయితే నిలబడ్డాడు. చాలా వరకు చాలా ఎన్నికల్లో కూడా ట్రబుల్ షూటర్గా పార్టీలో హరీష్ రావు కూడా ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఎలాంటి పార్టీకి సంబంధించి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు హరీష్ రావు ఒకటే. సో హరీష్ రావుకు ఖచ్చితంగా పార్టీ మొత్తం అండగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కవిత చేసిన ఏదైతే ఆరోపణలకు సంబంధించి మీరు చేసిన అంటే హరీష్ రావు కానీ అటు సంతోష్ రావు చేసిన కాళేశ్వరం సంబంధించిన అవినీతి అది మా నాన్నకు చుట్టుకుందాం అంటూ మా నాన్నకు చుట్టుకుంటుంది, ఈ వయసులో సిబిఐ కేసు ఎదుర్కోవాలా మా నాన్న అంటూ ఏదైతే ఆరోపణ చేసిందో దానికి సంబంధించి మొత్తం పార్టీ అంతా బగ్గుమన్న పరిస్థితి. చాలా చోట్ల హరీష్ రావు అభిమానులు కానీ లేకపోతే ఇటు పార్టీ కార్యకర్తలు కానీ కవిత దిష్టిబొమ్మ దగ్ధం చేయడం కానీ లేకపోతే ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. సో ఆ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏదైతే పార్టీ ఫ్లెక్సీలు ఉన్నాయో దానికి సంబంధించి పార్టీ ఫ్లెక్సీలలో కవిత ఫోటో కూడా చించివేయడం అంటే కార్యకర్తలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు కేసీఆర్ నిర్ణయానికి. ఎందుకంటే హరీష్ రావు లాంటి డైనమిక్ లీడర్ని పార్టీలో దాదాపు సీనియర్ లీడరు కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత అంత చరిష్మా ఉన్న లేకపోతే అంత పెద్ద ఎత్తున ఉన్న లీడర్ పార్టీని మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి మీద ఆరోపణలు చేయడం అంటే దాదాపు ఆ కేసీఆర్ని టార్గెట్ చేయడం అని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అసలు పార్టీని ఏం చేయదలుచుకుంది కవిత వెనకాల ఉన్నది ఎవరు అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. సో సస్పెన్షన్ తర్వాత కూడా చాలామంది లీడర్లు హరీష్ రావుకు బాసటగా నిలబడ్డారు. హరీష్ రావు మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్నాడు. ఏదైతే కవిత ఆరోపణ చేసింది ₹1 కోటి పట్టుకొని బిజినెస్ చేయడానికి పోయాడు, పార్టీ పెట్టిన 9 నెలల తర్వాత హరీష్ రావు వచ్చాడని చెప్పేసి మొన్న చేసిన ఆరోపణలకు సంబంధించి హరీష్ రావు వర్గం కూడా చాలా తీవ్రంగా అంటే చాలా సీరియస్గా కౌంటర్ ఇచ్చింది. ఎప్పుడైతే గన్ పార్క్లో పార్టీ అనౌన్స్ చేసిన గన్ పార్క్ దగ్గర హరీష్ రావు వెనకాల నిలబడ్డ ఫొటోస్ కూడా హరీష్ రావు వర్గీయులు అయితే రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా చూస్తుంటే పార్టీ మొత్తం హరీష్ రావు వైపు నిలబడడం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ కార్యకర్త కూడా దాదాపు చాలామంది కవితకు సంబంధించి పోస్టులు కూడా పెడతారు. మేము ఇన్ని రోజులు మిమ్మల్ని కేసీఆర్ బిడ్డలానే చూసాం, మీరు పార్టీకి సంబంధించి నష్టం చేపట్టేటట్టు వ్యాఖ్యలు చేసినా కూడా గతంలో ఏదైతే ఈ అమెరికాకు వెళ్ళొచ్చిన తర్వాత నుంచి కవిత ఏదో మారిపోయింది, కవిత వెనకాల ఎవరు ఉన్నారు, కవిత ఏదో ఒత్తిడిలో మాట్లాడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. చాలా వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ లీడర్లు అందరూ కవితకైతే కౌంటర్లు ఇస్తున్నారు. సో హరీష్ రావుని ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పేసి హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తే నిరాధారమైన ఆరోపణలు లేవని చెప్పేసి దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని చెప్పేసి ఉత్తగా బట్టగాల్చి మీదేసేయడం అది మంచి పద్ధతి కాదని చెప్పేసి కవిత కూడా పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా కవిత అయితే సస్పెండ్ అయిపోయింది. నెక్స్ట్ హరీష్ రావు ఇప్పుడైతే దాదాపు లండన్లో 4 రోజుల పర్యటనకు వెళ్ళాడు. గతంలో అసెంబ్లీలో జరిగిన చర్చ సంబంధించి తన కూతురి కాలేజీకి సంబంధించి నేను లండన్ వెళ్ళాలి, బట్ కాళేశ్వరం సంబంధించి ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి నేను ఖచ్చితంగా అది పోస్ట్పోన్ కూడా చేసుకున్నానని చెప్పేసి అసెంబ్లీలో చెప్పాడు. సో అంటే హరీష్ రావు వర్గీయులు కూడా ఇదే చెప్తున్నారు. కాళేశ్వరం సంబంధించి హరీష్ రావు మొదటి నుంచి మొత్తం తీసుకున్నాడు. అప్పట్లో పనిచేసిన గవర్నర్ కూడా ఈఎన్ నరసింహన్ కూడా ఆయన హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అని చెప్పేసి కూడా తనకు పేరు పెట్టడం జరిగింది. కవిత కూడా గతంలో వేరే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో అతను పని రాక్షసుడు, కనీసం రెస్ట్ తీసుకోమంటే తీసుకోడు హరీష్ అని చెప్పిన కొన్ని వీడియోలు కూడా హరీష్ రావు వర్గం వైరల్ చేస్తుంది. సో అప్పుడు నచ్చిన హరీష్ అన్న ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు, హరీష్ అన్న మీ మీద కుట్రలు ఎందుకు చేస్తాడు, మీరు కుటుంబ సభ్యురాలే కదా, మీ కుటుంబంలో కవిత కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. అటు నాన్నకు కానీ ఇటు కేటీఆర్కు రామన్న కూడా చెప్తున్నాను, పార్టీని టేక్ ఓవర్ చేస్తారు వాళ్ళు, నన్ను ఈరోజు వెళ్ళగట్టట్టు రేపు తర్వాత జరగబోయేది మిమ్మల్ని కూడా వెళ్ళగొడతారని చెప్పేసి ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కవిత మొదటి ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు
పార్టీ ఉంటే ఇంత పోతే ఇంత అని చెప్పేసి ఒక వ్యాఖ్య అయితే, అంటే మా నాన్న దగ్గరికి వస్తే పార్టీ ఉంటే ఇంత పోతే ఇంత అన్నదానికి కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడ్డారు. అంటే పార్టీ అంటే ఓన్లీ మీ కుటుంబాందేనా, పార్టీ అంటే 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు, మేమంతా కష్టపడ్డాము, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు మాకు పదవులు లేకపోయినా పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళకు సంబంధించి అలా మాట్లాడడం తప్పని చెప్పేసి కవిత మీద చాలా వ్యతిరేకత అయితే పార్టీలో ఏర్పడింది. సో ఈ వ్యతిరేకత అంతా కేసీఆర్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వెంటనే తెప్పించుకొని అసలు గ్రౌండ్లో ఎట్లా ఉంది రియాలిటీ, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, నాయకులు ఏమనుకుంటున్నారు, ఉద్యమకారులు, సీనియర్లు, పార్టీ సీనియర్లు అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాతనే ఆ ఫామ్ హౌస్ నుండి తెలంగాణ భవన్కి ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది. సో కవిత సస్పెన్షన్ అయితే జరిగింది. సో ఓవరాల్గా హరీష్ రావుకి ఆ మద్దతుకు సంబంధించి లండన్లో కూడా నిన్న ఎన్ఆర్ఐలతో మాట్లాడిన హరీష్ రావు కూడా పార్టీలో సుప్రీం కేసీఆర్ ఏది చెప్తే అది నేను ఖచ్చితంగా చేస్తాను, అల్టిమేట్గా పార్టీ ఏది నిర్ణయిస్తే అది శిరసా ఇస్తానని చెప్పేసి ఇండైరెక్ట్గా కవితకు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. సో కవిత వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎక్కడ స్పందించలేదు. కొద్ది మంది నేతలు, మాజీ మంత్రులు కానీ, అటు నిరంజన్ రెడ్డి కానీ, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు మాత్రమే ఆ స్టేట్మెంట్లు కానీ లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి కవితకు సంబంధించి కవిత వెనకాల ఎవరో ఉన్నారు, కవిత ఎవరో ఒత్తిడిలో మాట్లాడుతుందని చెప్పేసి హరీష్ రావుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయడం నిజంగా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే పార్టీలో దాదాపు నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉన్న హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేసిందంటే అది ఇండైరెక్ట్గా కేసీఆర్ మీద చేసినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కవిత కూడా ఒక పెద్ద ఆరోపణ చేశారు. మొదటిసారి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తెలిసిన తర్వాతనే హరీష్ని నాన్న ఫస్ట్ ఒక 6 నెలలు దూరం పెట్టాడని చెప్పేసి ఒక ఆరోపణ చేసింది. దానికి సంబంధించి ఒకవేళ నిజంగానే అవినీతి జరిగితే మళ్ళీ పిలిచి సెకండ్ టైం హరీష్ రావుకి ఆర్థిక శాఖ ఎందుకు ఇచ్చినట్టు అని చెప్పేసి కూడా కార్యకర్తలు ప్రశ్నించే పరిస్థితి. ఓవరాల్గా కవిత ఎపిసోడ్లో మాత్రం కార్యకర్తలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్న జాగృతికి సంబంధించి ఏదైతే రాజీవ్ సాగర్ అని కవితకు చాలా అత్యంత దగ్గరగా జాగృతిలో పనిచేసి తను కూడా అంటే జాగృతికి సంబంధించి మీరు ఎట్లా పెట్టుకుంటారు, జాగృతిలో మేము కూడా పనిచేసాం, మా భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తుని మీరు తాకట్టు పెట్టారు, మేము కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేసాము, మేము కేసీఆర్ బిడ్డగానే మేము చూసాము, జాగృతి వేరు కాదు, తెలంగాణ బీఆర్ఎస్ వేరు కాదు, టీఆర్ఎస్ వేరు కాదని చెప్పేసి మేము పనిచేసాము, ఓన్లీ కేసీఆర్ నాయకత్వంలోనే జాగృతిలో పనిచేసాను తప్ప జాగృతి మీరు టేక్ ఓవర్ చేస్తా అంటే ఊరుకునేది లేదని చెప్పేసి కూడా కొంతమంది జాగృతిలో పనిచేసిన నాయకులు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా కవితకు సంబంధించి ఓవరాల్ ఎపిసోడ్లో ఎక్కడి నుంచైనా కవితకు వ్యతిరేకత వస్తుంది కానీ కవితకు సంబంధించి ఎవరు సపోర్ట్గా మాట్లాడట్లేదు. ఇదే సందర్భంలో అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇది వాళ్ళ కుటుంబ రాజకీయం, వాళ్ళ కుటుంబ ఏదైతే కాళేశ్వరం సంబంధించి ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రం ఇదంతా కేసీఆర్ ఆడిసిన ఒక డ్రామా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు ఒకవేళ కవిత మీ పార్టీలో చేర్చుకుంటారని చెప్పేసి కూడా ప్రశ్న అడిగితే, విలేకరులు అడిగితే అవినీతి పనులను మా పార్టీలో చేర్చుకోమని చెప్పేసి కూడా రామచంద్రరావు స్టేట్మెంట్ కూడా నిన్న చూసాం. సో కాంగ్రెస్ కూడా పోతుంది, తీర్మానం మల్లన్న కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు కవితకు సంబంధించి. కవిత పార్టీలోకి పోతుంది, బట్ రేవంత్ రెడ్డి ఇష్టం ఉంది, బట్ రాహుల్ గాంధీ వద్దనాలని చెప్పేసి కవిత కూడా దానికి సంబంధించి పార్టీని నాశనం చేయడానికి కేసీఆర్ పరువు తీయడానికే రేవంత్ రెడ్డితో చేతులు కలిపిందని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపిస్తుంటే ఓవరాల్గా కవిత వెనకాల ఉన్నది ఎవరు, కవిత అమెరికా పోయి వచ్చిన తర్వాత అసలు జరుగుతున్నది ఏంది, అమెరికాలో తను ఎవరితో మాట్లాడుతుందని చెప్పేసి పార్టీ లీడర్లు కూడా గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఓవరాల్గా హరీష్ రావుకి సంబంధించి మంచి నిర్ణయం తీసుకున్నారంట. కవిత సస్పెన్షన్తో హరీష్ రావుకి పార్టీలో ఇంకా ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు హరీష్ రావు లేకపోతే పార్టీ లేదు. ఎందుకంటే హరీష్ రావు చాలా సందర్భాల్లో పార్టీకి సంబంధించిన ఉప ఎన్నికల్లో కానీ చాలా ఫైనాన్షియల్గా కానీ లేకపోతే పార్టీ ఎలాంటి సంఘటనకు సంబంధించి అంటే పార్టీ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు హరీష్ రావు ఖచ్చితంగా ముందుండి మొత్తం తానే చూసుకుంటాడు. ప్రభుత్వం వచ్చే ముందు కూడా అంటే తెలంగాణ ఎప్పుడైతే 2014లో అనౌన్స్ చేసిండ్రో దానికి సంబంధించి వెంటనే చాలామంది ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం సంబంధించి కూడా హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు. హరీష్ రావు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే ఖచ్చితంగా అది సక్సెస్ చేసి చూపెడతారు. సో కేసీఆర్ కూడా ఖచ్చితంగా హరీష్ రావుని నమ్ముతారు. చాలా వరకు ఉప ఎన్నికలకు సంబంధించి హరీష్ రావుకి ఇన్ఛార్జ్ ఇవ్వడం కూడా జరిగింది. మనం చూసాం చాలా ఉప ఎన్నికల్లో కూడా హరీష్ రావు గెలిపించుకోవడం లేకపోతే ఇతర పార్టీ నేతలకు సంబంధించి చాలా ముఖ్యమైన నాయకులను కానీ పార్టీలో చేర్పించుకోవడానికి వాళ్ళకి సంబంధించిన ఏమైనా చూసుకోవడానికి సంబంధించుకోండి అంటే పార్టీలో వచ్చిన తర్వాత మీకు స్థానం ఎలా ఉంటుంది అవన్నీ హరీష్ రావు తానే చూసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా కవిత ఎపిసోడ్లో కవితకు సపోర్ట్ చేస్తే ఇటు హరీష్ రావు వర్గీయుల్ని కూడా మనం కోపం తెప్పించే అంశం అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా కవితను సస్పెండ్ చేస్తేనే ఈ టాపిక్కి ఒక ఎండ్ కార్డ్ వేయొచ్చు అన్న కేసీఆర్ కూడా దాదాపు 3 నెలల నుంచి కూడా కేసీఆర్ చాలా ఓపిక పట్టారు.
మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది కవిత. కనీసం వాళ్ళ కొడుకు అదే కాలేజ్ పోయేటప్పుడు, అమెరికా వెళ్ళేటప్పుడు కూడా కనీసం కేసీఆర్ కవితను చూడలేదని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఓవరాల్గా హరీష్ రావు ఇప్పుడైతే హరీష్ రావు వర్గం అయితే చాలా జోష్లో ఉంది. ఎందుకంటే సొంత కూతురును కూడా పక్కబెట్టి హరీష్ రావుకు అంత స్థానం ఇచ్చారంటే కేసీఆర్కి ఎంత నమ్మిన బంటు, అంటే హరీష్ రావు ఎంత హార్డ్ వర్క్ చేస్తే కేసీఆర్ అంత నమ్మి ఉంటారని చెప్పేసి కూడా హరీష్ రావు వర్గం అయితే చాలా హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా లండన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ హరీష్ రావు కవిత వ్యాఖ్యలపైన ఏమైనా రియాక్ట్ అవుతారా అని చెప్పేసి కూడా చాలా వెయిట్ చేస్తున్న పరిస్థితి. మళ్ళీ కవిత కూడా మన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చిట్ చాట్లో కూడా మాట్లాడుతూ ఇంకా చాలామంది ఉంది చిట్టా నా దగ్గర, ఒక్కొక్కరు చిట్టా నేను బయట పెడతా అని చెప్పేసి చెప్తుంది. అంటే ఇండైరెక్ట్గా హరీష్ రావు వర్గం కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన నేతలు కూడా అంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి అటు ఎంపీగా ఎమ్మెల్సీగా పదవులన్నీ అనుభవించి ఇప్పుడు ప్రభుత్వంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేయడం, కష్టకాలంలో ఉన్న పార్టీని ఆదుకోవాల్సింది పోయి సొంత కేసీఆర్ కూతురే ఇలా పార్టీకి సంబంధించి నేతలపై ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే మాత్రం హరీష్ రావుకి రోజు రోజుకు పార్టీలో మద్దతు పెరగడం, హరీష్ రావు ఇంకా స్ట్రాంగ్ అవడం అయితే కనిపిస్తుంది. సో లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒకవేళ కవిత ఎపిసోడ్లో ఏమైనా మాట్లాడతారా, ఎలా ఉంటుందని చెప్పేసి చూడాలి. ఒకవేళ లండన్ నుంచి వచ్చిన వెంటనే కేసీఆర్తో కూడా భేటీ అవుతారు. ఇప్పుడు కేసీఆర్తో భేటీ అయిన తర్వాత ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది.